ఓరుగంటి రాములు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అనేక పోరాటాలు చేసిన వ్యక్తి అని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు. ఆయన స్మారకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్వర్గీయ ఓరుగంటి రాములు స్మారకార్థం ఎస్వీఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఓరుగంటి వంశీ ప్రజల సౌకర్యార్థం భాస్కర్ టాకీస్ ఎదురుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓరుగంటి రాములు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అనేక పోరాటాలు చేసిన వ్యక్తి అని తెలిపారు. వారి జీవితాంతం అట్టడుగు వర్గాల అభివృద్ధికి నిరంతరం పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు. వేసవిలో ఎండలు తీవ్రమై ప్రజలు దాహార్తి సమస్యను తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ్ సుందర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతేపాక లింగస్వామి, పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డి, నల్గొండ రూరల్ మండల అధ్యక్షులు బోగరి అనిల్ కుమార్, పార్టీ కార్యాలయ కార్యదర్శి గోశెట్టి భద్రమ్మ, బీజేవైఎం జిల్లా కార్యదర్శి గుండ్లపల్లి శాంతి స్వరూప్, 40వ డివిజన్ ఇన్ఛార్జి ఎం ఆనంద్, 44వ డివిజన్ ఇన్ఛార్జి కత్తుల సందీప్, పోకల దశరథ తదితరులు పాల్గొన్నారు. పల్లెబోయిన శ్యామ్ సుందర్ గారికి, దళిత మోర్చా నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. ఈ యొక్క ఎస్వీఆర్ ఫౌండేషన్ అనేది నాన్నగారు కాలం చేసిన పిదప ప్రారంభించడం జరిగి ఎన్నో సేవా కార్యక్రమాలు నల్గొండలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్, పేద కుటుంబాలకి చలికాలంలో బెడ్షీట్లు పంపడము, ప్లస్ స్పోర్ట్స్ యాక్టివిటీలో పేద విద్యార్థులను ప్రోత్సహించడం జరిగిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నల్గొండలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈరోజు నల్గొండ జిల్లాలో భాస్కర్ టాకీస్ దగ్గరలో ఉన్న ప్రయాణికులకు కానీ కూలీలకు కానీ వీళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క చలివేంద్రంతో పాటు ఇంకా ముందు నేను చాలా సేవా కార్యక్రమాలను ప్రారంభించి నల్గొండ యొక్క ప్రజల యొక్క మన్ననలు పొందడానికి అందరూ నాకు సహకరిస్తున్నందుకు ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన నల్గొండ ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. నల్గొండ టైగర్ భారతీయ జనతా పార్టీ నల్గొండలో వ్యవస్థాపకులు ఒకరైనటువంటి ఓరుగంటి రాములన్న గారి తనయులు ఓరుగంటి వంశీ గారు అంబేద్కర్ జయంతి సందర్భంగా దేవరకొండ రోడ్లో చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఓరుగంటి రాములు గారు ఎంతోమంది కార్యకర్తల్ని తయారు చేసినారు. నాలాంటి యంగ్ జనరేషన్ లీడర్స్ అందరికీ కూడా ఓరుగంటి రాములన్న గారు ఒక స్ఫూర్తి. మరి వారి యొక్క నాయకత్వ లక్షణాలు కూడా మా యొక్క వంశన్న ఈరోజు చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ మరి వారి ఆశయాల మేరకు, నరేంద్ర మోదీ గారి ఆశయాల మేరకు భారతీయ జనతా పార్టీని నల్గొండ పట్టణంలో, నల్గొండ నియోజకవర్గంలో, నల్గొండ జిల్లాలో కూడా పటిష్టత చేసేందుకు ఓరుగంటి ఫ్యామిలీ ఎల్లవేళలా కృషి చేస్తాం. ఓరుగంటి రాములు గారి పులిబిడ్డ కుమారుడైన ఓరుగంటి వంశీ కూడా తండ్రి వల్లనే, తండ్రి అయితే డైనమిక్ డాషింగ్ హీరో మన భారతీయ జనతా పార్టీకి వారు మొదటి అధ్యక్షుడు ఓరుగంటి రాములు గారు. ఓరుగంటి రాములు గారి మరణించినా కానీ వారి ఆశయాలని మన ఓరుగంటి వంశీ గారు వారి ముందుకు తీసుకుపోతున్నాడు. పార్టీలో కూడా మంచిగా యాక్టివ్గా ఉండి పనిచేస్తున్నారు. వారు ఎస్వీఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా మంచి కార్యక్రమాలు ఈ యొక్క ప్రజలకు సహకరించి ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భాస్కర్ టాకీస్ దగ్గర ఎక్కువ మంది లేబర్ అడ్డా కూలీలు వస్తారు, అందరికీ దాహార్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మంచిగా మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ దాహార్తిని తీర్చాలని ఓరుగంటి వంశీ గారు మరి చక్కటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వారి యొక్క సొంత ఖర్చులతోటి ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు. రాములు గారి పేరుని ఓరుగంటి వంశీ గారు నిలబెడుతున్నారు. కాబట్టి ఓరుగంటి వంశీ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఓరుగంటి రాములుగా నల్లగొండ ప్రజల్లో మనస్సులో నిలిచిపోయినటువంటి ఓరుగంటి రాములు గారి స్మారకార్థం ఎస్వీఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఓరుగంటి వంశీ గారు ఇలా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ఇక్కడ ఎండలు తీవ్రంగా మండిపోతూ ఉన్నాయి. ప్రజల దాహార్తిని తీర్చడానికి ఇక్కడ భాస్కర్ టాకీస్ కూడల్లో మరి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మంచినీరు అందుబాటులో ఉంచడం మరి హర్షించదగ్గ విషయం. అదేవిధంగా రాబోయే కాలంలో ఎస్వీఆర్ ఫౌండేషన్ ద్వారా ఓరుగంటి వంశీ గారు నల్లగొండ ప్రజలకు విశేషమైన సేవలు అందించడానికి ముందుకొస్తా ఉన్నారు. ప్రజలు నిండు మనసుతో వారి సేవలను తీసుకొని ఆశీర్వదించాలని, ఓరుగంటి రాములు గారి జ్ఞాపకాలు ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.